ఫ్రీ ఫీజుల విషయంలో పిల్లలపై వేధింపులు కొనసాగిస్తున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. ప్రైవేట్ స్కూళ్లలో 25% ఉచిత విద్యా విధానంపై మాటెత్తని కూటమి ప్రభుత్వం. గత వైకాపా ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 24ను హైకోర్టు రద్దు చేయడంతో విద్యార్థుల పూర్తి ఫీజు చెల్లించాలి అంటున్న ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు. హైకోర్టు రద్దు చేసింది గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 24న లేక ఆర్టీఈ 25%. ఆర్టీఈ 25% కోటా కింద సెలెక్ట్ అయిన విద్యార్థులు ఫీజులు కడితే ప్రైవేట్ స్కూళ్లు నడవడానికి రూల్స్ వర్తిస్తాయా? ఆర్టీఈ నిబంధన 10లోని సబ్ రూల్ 6 ప్రకారం ప్రైవేట్ స్కూల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల తరఫున ప్రభుత్వం 2 విడతల ఫీజులు చెల్లించాలి. దీనిపై ఉలుకు పలుకులేని కూటమి ప్రభుత్వం. రోడ్డెక్కిన విద్యార్థుల తల్లిదండ్రులు చేతులెత్తేసిన అధికారులు. పిల్లలు చదువుతున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు ఏమైనా ఆర్డర్ ఇస్తే కోర్టు ధిక్కరణకు కిందకు వస్తుందని భయపడుతున్న నంద్యాల జిల్లా అధికారులు. కోర్టు ధిక్కరణకు భయపడకుండా పిల్లల కోసం, పిల్లల చదువుల కోసం నిలబడ్డ ఈస్ట్ గోదావరి జిల్లా అధికారులు. అభయం ఇవ్వాల్సిన అధికారులే చేతులెత్తేస్తే దిక్కుతోచని పరిస్థితిలో పిల్లల తల్లిదండ్రులు. ప్రజల కోసమే మేమంతా పనిచేసేది, ప్రజల కోసమే. మీరు బాధపడితే లేదా మీకు సమస్యలు వస్తే మేము పరిష్కరించుకోకుండా మేము సైలెంట్ గా ఉండడానికి లేదు. మేము ఖచ్చితంగా దాంట్లో పరిష్కరించి తీరుతాం. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చేరడానికి అవకాశం కల్పించారు కాబట్టి మీరు చేర్పించారు. లేకపోతే అసలు ప్రైవేట్ స్కూల్ చేర్పించకుండా పోవచ్చు. అక్కడ ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి మనకు స్తోమత లేకున్నా కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి అక్కడ చేర్పించాం. ఇప్పుడు ఉన్నట్టుండి డబ్బులు ఇవ్వాలంటే ఎట్లా వస్తుంది మన దగ్గర? అది చాలా అన్యాయము. మేము ఒక లెటర్ ఇచ్చామంటే, ఒక ప్రొసీడింగ్ ఇచ్చామంటే దానిలో ఫుల్ క్లారిటీతో ఇస్తాం. అందులో మీరైతే ఏ సందేహాలు ఉన్నాయో అన్నిటికీ కూడా క్లారిటీ వస్తుంది, అన్నిటికీ పరిష్కారం వస్తుంది. నోటి మాట చెప్తే ఎవరు వినరండి. ఖచ్చితంగా లెటరే ఉండాలి, అది ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. సరేనా? సార్ అన్ని స్కూల్స్ కి లెటర్ పంపించండి సార్, జీవో వచ్చేదాకా ఫీజులు కట్టించుకోండి. ఒకవేళ సార్ అలాగే సార్ మేము నెలని వారం వారం తిరగలేం కదా సార్, మీరు అర్థం చేసుకోండి సార్. ఇప్పుడు మేడం మీతో మాట్లాడారు, హైర్ ఆఫీసర్స్ ఏం చెప్పారు, మనం ఏమి లెటర్ ఇచ్చినా అది కోర్టు కంటెంప్ట్ కిందకి వస్తుంది. మేడమే చెప్పినా రాతపూర్వకంగా చెప్పినప్పుడు నేను మాట కాదని, హైర్ అథారిటీ మాట కాదని నేనైతే ఇవ్వలేం కదా. వాళ్ళు నాకు మీరు ఇవ్వండి అని చెప్పిందంటే కనీసం లెటర్లో ఇవ్వకపోయినా ఓరల్గా చెప్పిందంటే ఖచ్చితంగా నేను ఇచ్చేవాడిని. కాబట్టి నేను ఆ లెటర్ అయితే ఇవ్వడానికి కుదరదు. కానీ నేనైతే పర్సనల్గా అందరికీ ఫోన్ చేసి వీళ్ళ మీద ప్రెజర్ తేవాకండి, వీళ్ళను మామూలు అందరి పిల్లలతో కూర్చోబెట్టండి, ఎవరిని కూడా బయట నిలబెట్టడం కానీ ఏమి చేయొద్దు అని మాత్రం చెప్పగలను. అది ఇబ్బంది లేకుండా అంతవరకు అయితే చేయడానికి. ఇప్పుడు నేను ఇక్కడికి నంద్యాలకు వచ్చినప్పుడే నేను ఆలోచించాను ఏంటంటే, నేనేదో డిఓగా వచ్చి అధికారం చెలాయించాలనో లేదా ఇంకొకటి అధికార దర్పం చూపించుకోవాలనే రాలేదు. నేను ఇక్కడికి వచ్చాను నంద్యాల జిల్లాలో ఉన్న పేద విద్యార్థులకు, మన ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే పేద విద్యార్థులకు నాకు చేతనెంత సహాయం చేయాలి, పేద ప్రజల మంచి భవిష్యత్తుకు కృషి చేయాలన్న ఉద్దేశంతో నేను రావడం జరిగింది. అందుకు అనుగుణంగానే నేను పనిచేస్తూ ఉంటాను. ఆర్టీ యాక్ట్ కింద మన ప్రభుత్వము ప్రైవేట్ పాఠశాలలో 25% సీట్లను పేద పిల్లలకు ఇవ్వడానికి జీవో ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే పేద ప్రజల నుంచి అప్లికేషన్స్ ని తీసుకొని వాళ్ళకు అందుబాటులో ఉన్న ప్రైవేటు పాఠశాలలో వాళ్ళకి సీట్లు కేటాయించడం జరిగింది. అయితే ఆ జీవో మీద ప్రైవేటు పాఠశాలలు కోర్టుకు పోవడంతో ఆ జీవోను కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు ఆ కోర్టు అనుగుణంగా కోర్టు కొట్టివేసిన దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రైవేటు పాఠశాలల
యాజమాన్యం కూడా ఈ పేద విద్యార్థులను చాలా ప్రెజర్ పెడతా ఉంది. మీరు ఫీజు కట్టాలి, లేదంటే మానుకోవాలి, అంతవరకు లోపలికి రానేమో, ఈ విధంగా రకరకాలుగా ఇబ్బందులు పెడతా ఉంది. అయితే ఇప్పుడు ప్రజలు, మన విద్యార్థులు, పేద ప్రజలు ఏమంటున్నారు, మేము ఆడ ఫ్రీగా సీట్ అని కదా అక్కడ మేము జాయిన్ చేసాము, అలా కాకుండా మేము అసలు అక్కడ జాయిన్ చేసిండే వాళ్ళం కాదు. ఇప్పుడు మధ్యలో మమ్మల్ని డబ్బులు అడిగితే మేము ఎక్కడి నుంచి కట్టాలి, మేము కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము అని ఈ పేద ప్రజలందరూ కూడా, విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి వీరి కోరిక మనం అందరం కూడా సానుకూలంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగానే మేము ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల నుంచి ఫోన్ నెంబర్స్ తీసుకొని నేను అందరికి ఫోన్ చేసి వీళ్ళను వీళ్ళపైన ఒత్తిడి తేవద్దు, ఇప్పుడు మీరు ఒత్తిడి తెచ్చినంత మాత్రం వీళ్ళు డబ్బులు కట్టలేని స్థితిలో ఉన్నారు అనే వాళ్ళందరినీ కూడా నేను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తానని మూలంగా తెలియజేస్తున్నాను. లాస్ట్ మంత్ వీళ్ళు వచ్చినారు కదా సార్, లాస్ట్ వీక్ ఇప్పుడు దాన్ని మేడం ఏమని చెప్పారు సార్? లాస్ట్ వీక్ వచ్చినప్పుడు దాదాపు 100 మంది లాస్ట్ వీక్ రావడం జరిగింది. అందరి విన్నపాలు తీసుకొని మేము మేడం గారితో చర్చించడం జరిగింది. మేడం గారు కూడా కమిషనర్ హైర్ అథారిటీతో చర్చించడం జరిగింది. అయితే రాతపూర్వకంగా ఏదైనా ప్రైవేట్ పాఠశాలలకి లెటర్ ఇచ్చి, జీవో కానీ లేదా ప్రొసీడింగ్స్ ఇచ్చి ఫీజులు వసూలు చేయొద్దు అని ఈ తల్లిదండ్రులంతా కోరుకుంటున్నారు. అయితే ఆ విధంగా చేయడం అనేది కోర్టు తీర్పుకు వ్యతిరేకం కాబట్టి అది కంటెంప్ట్ అవుతుంది. ఆ ఉద్దేశంతో మేము ప్రొసీడింగ్స్ కానీ జీవో రూపంలో కాకుండా వాళ్ళను ఒప్పించి వీళ్ళ మీద ఒత్తిడి తేవద్దు, వీళ్ళకు ప్రెజర్ పెట్టద్దు, వీళ్ళు చాలా పేద ప్రజలు, వీళ్ళు ఫీజులు కట్టుకోలేని స్థితిలో ఉన్నారు అని వాళ్ళను ఒప్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను. రాజమండ్రిలో ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చారు కదా సార్, ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో అక్కడ ప్రొసీడింగ్ లెటర్స్ మాట్లాడతాను. రాజమండ్రి ఆల్రెడీ ఇచ్చారు. చూశాను నేను, కొన్ని 2-3 జిల్లాలు ఒక ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. అయితే మరి వాళ్ళు ఏ ఆలోచనతో ఇచ్చారో అనేది నేను ప్రొసీడింగ్స్ మీద నేను మాట్లాడలేను. కానీ అలా ఇస్తే మాత్రము అది కోర్టు కంటెంప్ట్ అవుతుంది. దాని మీద ప్రైవేట్ పాఠశాలలు మళ్ళీ కోర్టుకు కానీ వేస్తే వాళ్ళు దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కోర్టుకు వ్యతిరేకంగా చేసినట్లు అవుతుంది. అది ఏదైనా మనము కోర్టును ఒప్పించి కానీ కోర్టు తీర్పుకు అనుకూలంగా కానీ మనం చేయాల్సి ఉంటుందే కానీ కోర్టుకు వ్యతిరేకంగా మనం ఏం చేయడానికి లేదు. ఇప్పుడు మీరు ఒకసారి ఫోన్ చేసి ఆ స్కూళ్ళకి వాళ్ళకి ఏమన్నదండి, స్కూల్ పంపించండి ఖచ్చితంగా. అందుకే అందరికి నేను పేరెంట్స్ చెప్పింది ఏంటంటే, మీ పిల్లలు ఏ పాఠశాలలో చదువుతున్నారు, ఆ పాఠశాల పేరు, ఆ ప్రిన్సిపాల్ పేరు లేదా హెచ్ఎం పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు నాకు ఇస్తే నేను అందరికి కూడా ఫోన్ చేసి వాళ్ళ మీద ప్రెజర్ తేవద్దని చెప్పగలను. థ్యాంక్ యూ సార్. ఎంతమంది వచ్చారు, మళ్ళీ ఈ విషయాన్ని సీరియస్ తీసుకుని మళ్ళీ మనం గవర్నమెంట్ నెక్స్ట్ రాకోకుండా, నెక్స్ట్ ఆన్లైన్ లో పెట్టకోకుండా ఇప్పుడు వరకు ఉన్న పిల్లలకు మాత్రం కంటిన్యూ చేయమనండి. నెక్స్ట్ పెట్టకుండా చూడాలి. లాస్ట్ ఇయర్ పెట్టారు వీళ్ళు ఆ స్కూల్లో వెనక మళ్ళీ వేరే స్కూల్కి మార్చాలని మాకు పిల్లలు మనసు ఒప్పుకోరు. ఏం సార్ మాకు చదవా సరిగా లేదు, మా పిల్లలు కనీసం అంటే 24-25లో కొట్టేస్తారు. వాళ్ళు ఏమంటారు, లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన పిల్లలను తీసేస్తారు. అట్లా కాదమ్మా, ఇక్కడ ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ జీవో ఇచ్చిందో జీవోలో కొట్టేసినప్పుడు అది ఇయర్ అని కాదు, మొత్తం అన్ని కొట్టిస్తారు. సరే సార్, జీవో పైనుంచి ఇంకా రాలేదు కదా సార్, రాకముందే ఫోన్లా సార్. 2023 సంగతి నేను చెప్తున్నా. 2023 మాకు అలాట్ అయింది, అక్కడ జాయిన్ అయినామా, అయ్యర్ అడగలేదు, అయ్యర్ ఫీజు అయిపోయింది. సెకండ్ ఇప్పుడు చదువుతారు, సెకండ్ స్టూడెంట్ ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంది సార్? కొట్టేస్తే కొత్త ఇయర్ నెక్స్ట్ ఇయర్ నుంచి రాకుండా చూసుకోవాలి సార్. విద్యా చట్టం ప్రకారం 25% అనేది ఖచ్చితంగా ఇవ్వాలి సార్. అది కొట్టేసేకి ఏ గవర్నమెంట్ కూడా రైట్ లేదు సార్. 25% అనేది కంపల్సరీ మర్చిపోయి ఇవ్వాలి సార్. అది గవర్నమెంట్ అది కొట్టేసేకి లేదు. ఆల్రెడీ హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది సార్, ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్ కి ఇవ్వాలా అని చెప్పేసి. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున మేము చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులం ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చినాము.
2 సంవత్సరాల నుండి ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్తాము, 25% ఫ్రీ సీట్లు ఉన్నాయి, అప్లై చేసుకోండి అని ప్రభుత్వం తరఫున అప్లై చేపించి మమ్మల్ని స్కూల్లో చేర్పించి, ప్రైవేట్ స్కూళ్ళలో వాళ్ళ సబ్జెక్ట్ వేరంటే వాళ్ళ పుస్తకాలు కొని, వాళ్ళ యూనిఫామ్లు కొని, వాళ్ళ బూట్లు కొని అనేక ఖర్చులు పెట్టుకుంటూ వారి యొక్క కొంతమందికి తెలియని వాళ్ళతో వాళ్ళు అడ్మిషన్ ఫీజు తీసుకొని వాళ్ళతో కట్టి అన్ని ఖర్చులు కొంచెం పెట్టుకొని కూడా ఈ రోజు మధ్యలో మమ్మల్ని కోర్టు జీవో రద్దయిందని చెప్పేసి కొంతమంది స్కూల్ యాజమాన్యాలు రానియకుండా చేయడం, బయటికి పంపించడం అలా చేశారు. ఇది చాలా అన్యాయంగా ఉన్నది. మధ్యలో వెళ్ళాలంటే విద్యార్థులు అన్యాయం అయిపోతారు. చివరి వరకన్నా చదివించి రూరల్ ఫీజు, అర్బన్ ఫీజు, ఏజెన్సీ ఫీజు అని 3 రకాలుగా సెట్ చేసినారు. ఆ రకంగాన ఒకవేళ ఇవ్వకపోతే చివరి దశలోన ఆ ఫీజు వసూలు చేసుకొని ఈ సంవత్సరం స్కూల్ రన్ చేయాలని విద్యా సంస్థలను సహకరించాలని వాళ్ళని కోరుతున్నాము. ఫెస్వా సంఘం తరఫున మధ్యలో పేద విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు కట్టలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళ మీద కూడా దయ చూపించి ప్రైవేట్ యాజమాన్యము ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను ఈ సంవత్సరం వరకన్నా రూరల్, అర్బన్, ఈ ఏజెన్సీ ప్రాంతంలో నిర్ణయించినటువంటి ఫీజులను అమ్మబడి కానీ తల్లికి వందనం కానీ ఇవి ఏవి రాకుంటే అప్పుడు కడతామని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రైవేట్ విద్యా సంస్థలను. అంతవరకు ఫీజులు అడగకుండా మాకు సహకరించవలసిందిగా ఫెస్వా సంఘం తరఫున తెలియజేస్తున్నాము. ప్రభుత్వాన్ని కూడా కోర్టు చెప్పినట్లు ఈ జీవోలో మార్పులు చేసి తిరిగి ఈ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఫెస్వా సంఘం తరఫున ఇంతమంది విద్యార్థుల తల్లిదండ్రులము కలెక్టరేట్ దగ్గరికి వచ్చాము. ఈ జీవోలో మార్పులు చేసి మా తల్లిదండ్రులను అందరికీ కష్టాల నుండి విముక్తి కలిగించాలని ప్రార్థిస్తున్నాను.